ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు మాజీ మంత్రి ఈటెల హాజరు కానున్నారు. ఈటెలను కమిషన్ చైర్మన్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. గతంలో నిర్వర్తించిన బాధ్యతలపై కమిషన్ చైర్మన్ ప్రశ్నిస్తారు. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఫైనాన్షియల్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈటెల విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి. సో ఈటెల ఎన్ని గంటలకు విచారణకు హాజరు కానున్నారు? మొదటి గంట ఆయన వివరణ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తర్వాత ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఫైనాన్షియల్స్కి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు క్లైమాక్స్కు చేరిందని చెప్పుకోవాలి. పొలిటికల్ లీడర్ల ఇన్వెస్టిగేషన్ పూర్తయితే తుది నివేదికను ప్రభుత్వానికి కమిషన్ ఇవ్వనుంది. ఇక ఇందులో భాగంగా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, హరీష్ రావులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈరోజు మాజీ మంత్రి అట్లాగే ఆర్థిక శాఖ వ్యవహారాలు చూసినటువంటి ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరవుతా ఉన్నారు. 11:30 గంటలకు కమిషన్ ముందు ఆయన హాజరు కానున్నారు. ఇప్పటికే షామీర్పేటలో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి కమిషన్ కార్యాలయానికి ఈటెల రాజేందర్ బయలుదేరారు. ఆయనతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక కమిషన్ మొదటి 1 అవర్ ఈటెల రాజేందర్ యొక్క అభిప్రాయాన్ని, ఈటెల రాజేందర్కు తెలిసినటువంటి వివరాలన్నింటినీ కూడా వినేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గంట సేపు ఏం చెప్తాడు అన్నటువంటి విషయాలన్నింటి మీద విన్న తర్వాత కమిషన్ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా 100కు పైగా ప్రశ్నలు రెడీ చేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. పూర్తిగా ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనే ప్రశ్నలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరం కార్పొరేషన్ ఎట్లా ఏర్పడింది, అట్లాగే నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారు, నిధుల విడుదల ఎట్లా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి, అట్లాగే పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లింపులు జరిగాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. క్రాస్ ఎగ్జామినేషన్లో కొంతమంది అధికారులు కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలను చాలా క్లుప్తంగా అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఓపెన్ కోర్టులో ఇదంతా జరుగుతుందా లేదంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అన్నది మరికొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈటెల అభిప్రాయం తీసుకున్న తర్వాత కమిషన్ ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈటెల ఓపెన్ కోర్టుకు సుముఖత వ్యక్తం చేస్తే బహిరంగంగానే ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈటెల చెప్పేటువంటి ప్రతి అంశాన్ని కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది కాళేశ్వరం కమిషన్. ఇప్పటి వరకు దాదాపు 115 మందికి పైగా సాక్షులను, అట్లాగే అధికారులను, ఇతర వ్యక్తులను కమిషన్ విచారణ చేసింది. అందరినీ కూడా ఆ అఫిడేవిట్లు స్వీకరించింది, అట్లాగే క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇక ఐఏఎస్ అధికారులు, అట్లాగే చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అధికారులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలలో పనిచేసినటువంటి గేట్ ఆపరేటర్ వరకు కూడా కాళేశ్వరం కమిషన్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో దాదాపు దానికి సంబంధించినటువంటి రిపోర్టులు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తూ ఉంది. 400 పేజీలకు పైగా రిపోర్టులు సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఈ పొలిటికల్ లీడర్ల యొక్క అభిప్రాయం, వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మరింత విషయాన్ని ఆ రిపోర్టులో జత చేసి ప్రభుత్వానికి జూలై 31వ తేదీ లోపే తుది నివేదికను ఇచ్చేటువంటి కసరత్తు కాళేశ్వరం కమిషన్ చేస్తూ ఉంది. అయితే ఈరోజు ఈటెల రాజేందర్ చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, విచారణ జరిగేటువంటి అంశం ఏదైతే ఉందో చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ప్రభుత్వంలో కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయినటువంటి సందర్భంలో బడ్జెట్కు సంబంధించినటువంటి కేటాయింపులు, బడ్జెట్కు సంబంధించినటువంటి రిలీజు, అట్లాగే ఎవరెవరికి ఏ సంస్థలకి ఎట్లా కేటాయింపులు జరిగాయి, సబ్ కాంట్రాక్టర్లు ఏదైనా ఉన్నాయా లేవా, ఇట్లాంటి అంశాలన్నిటి మీద క్లుప్తంగా వివరాలను కమిషన్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ వీటన్నిటికీ సమాధానం చెప్తాడా లేదా? ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ యాంగిల్లో సమాధానాలు ఉంటాయా, బీజేపీ యాంగిల్లో సమాధానాలు ఉంటాయా, గత ప్రభుత్వం మీద ఆయన అటాక్ చేస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, రైట్ శేఖర్.